హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం వేర్ క్లాజ్ గురించి మాట్లాడుకుందాము. మన ఛానల్లో ఆల్రెడీ ఎస్క్యూఎల్ బేసిక్స్ మీద అండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ మీద డీటెయిల్డ్గా వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయొచ్చు. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే మనం వేర్ క్లాజ్ గురించి చూద్దాం. మీరు గనక ఈ సిరీస్‌ని ఫాలో అవుతున్నట్టయితే మనం సెలెక్ట్‌లో ఎలా అయితే కాలమ్స్‌ని ఫిల్టర్ చేయటానికి అండ్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయటానికి సెలెక్ట్ యూజ్ చేసామో, వేర్ వచ్చేసరికి మనం రోస్ మీద యూజ్ చేస్తాం. అంటే రోస్‌ని ఫిల్టర్ చేయటానికి, రోస్‌లో చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయటానికి యూజ్ చేస్తాం అనమాట. సో, ఇప్పుడు నేనైతే ఒక చిన్న క్వెరీ రాస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద టేబుల్ తీసుకుంటున్నాను పేమెంట్స్. సో, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. నాకు అవుట్‌పుట్ అనేదొచ్చింది. ఇప్పుడు నాకు అమౌంట్‌లో ఓన్లీ 10,000 కంటే ఎక్కువ బిల్లింగ్స్ అయినాయే నేను చూద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడు దానికోసం అని చెప్పి వేర్ అమౌంట్ గ్రేటర్ థాన్ 10,000 అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో, నాకు ఓన్లీ 10,000 కంటే అబోవ్ ఉన్న వాల్యూస్ జరిగిన పేమెంట్సే నాకు ఆ రిజల్ట్సే వచ్చాయన్నమాట. ఆ రోజే ఎగ్జిక్యూట్ అయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎంతమంది పే చేశారో చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సారీ వేర్ మెథడ్ ఈక్వల్ టు ఇప్పటిదాకా మనం నంబర్ రాసాం గదా! ఇప్పుడు మనం టెక్స్ట్ రాసేటప్పుడు మనం పైన కొటేషన్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సింగిల్ కొటేషన్స్ ఇయ్యాలి. ఎందుకు అంటే టెక్స్ట్‌ని మనం కొటేషన్స్ ఇయకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రెడిట్ కార్డ్ అని రాసాననుకోండి. ఇది మనకి ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. ఎందుకు అంటే ఇది కూడా మనకి ఒక సింటాక్స్ లాగే తీసుకుంటది. అంటే ఒక క్వెరీ లాగే తీసుకుంటది. చూసారా మనకిక్కడ ఎర్రర్ అనేది వచ్చుద్ది. ఎస్‌క్యూఎల్ సింటాక్స్ ఎర్రర్ అని వచ్చిందనమాట. సో, ఖచ్చితంగా మనం టెక్స్ట్ రాసేటప్పుడు గానీ, డేట్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా మనం సింగిల్ కొటేషన్ అనేది ఇవ్వాలి. అప్పుడే ఇది ఒక ఒక ఆహ్, అవుట్‌పుట్ ఆర్ ఫీల్డ్ లాగా తీసుకుంటదనమాట. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్‌పుట్ అనేది వచ్చింది. ఓన్లీ క్రెడిట్ కార్డ్‌తో ఎంతమంది పే చేశారో నాకు ఆ రోస్ మాత్రమే ఇచ్చిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు డేట్స్ మీద చూద్దాం. వేర్ అనేది ఎలా యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేమెంట్స్ వేర్ ఇక్కడికి వచ్చేసరికి పేమెంట్ డేట్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంతా 2023లో ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్నీ జూలైలోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ జూలై తర్వాత జూలై 5th తర్వాత ఉన్న డేట్స్ మాత్రమే కావాలనుకుందాం అనుకోండి. అప్పుడు 2023-07-05 సో, ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. చూసారా ఓన్లీ ఒక్కటే వచ్చింది. ఇది ఎగ్జాక్ట్‌గా అదే తీసుకుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రేటర్ థాన్ పెట్టాననుకుందాం. అప్పుడు చూసారా 6, 8, 9 అంటే 5 తర్వాత ఉన్న మాత్రమే ఇచ్చిందనమాట డేట్స్. అండ్ ఈ డేట్స్‌లో మనం ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పేమెంట్స్‌లో మనం కాలమ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది పేమెంట్ ఐడీ. పేమెంట్ డేట్. పేమెంట్ డేట్ అనేది ఒక డేటా టైప్‌లో ఉంది. ఈ డేటా టైప్స్ గురించి నేను ఫ్యూచర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడైతే ఇది జస్ట్ ఫాలో అవ్వండి. సో, ఇది డేటా టైప్‌లో ఉంది. ఈ డేటా టైప్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2023 ఇచ్చాను. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టా. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎర్రర్ వచ్చిద్ది. ఎందుకంటే మనకి ఈ డేట్ అనేది ఇయర్, మంత్ అండ్ డేట్‌లో ఉంది. 4 వైస్, 2 ఎమ్స్ అండ్ 2 డీస్‌లో ఉందనమాట. అలా కాకుండా మనం ఓన్లీ 2023 ఇయర్ ఇస్తే మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇన్‌కరెక్ట్ డేట్ వాల్యూ అని వచ్చింది చూసారా? సో, ఖచ్చితంగా ఇది ఏ ఫార్మాట్‌లో ఉంటే చూసుకొని ఆ ఫార్మాట్‌లోనే మనం యూజ్ చేయాలనమాట. అప్పుడే మనకి ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో, ఇదండి వేర్ క్లాజ్. మీకు ఇంతవరకు నేను క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. మన నెక్స్ట్ క్లాస్‌లో వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ వేర్‌లో ఎలా యూజ్ చేయొచ్చో చెప్తాను. అంటే కంపారిజన్ అంటే ఈజ్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్, నాట్ ఈక్వల్ టు ఇవన్నీ వస్తాయి. అండ్ లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్ ఇవన్నీ మనం వేర్‌లో ఎలా వాడుకోవచ్చో నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్తాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ.